హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం ఈరోజు అందరి ఫేవరెట్ అయిన మిరపకాయ బజ్జీలు చేయబోతున్నానండి. అది కూడా ఈజీగా మీకు ఒక ట్రిక్ నేర్పిస్తాను. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి. మరి హైదరాబాద్లో వర్షాలు ఎప్పుడు పడుతున్నాయండి, ఎప్పుడు వస్తుందో తెలియట్లే కదండి. సో ఇప్పుడు మంచి వర్షం పడుతుంది కాబట్టి నేను మిరపకాయ బజ్జీలు వేసేస్తున్నాను. రండి చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకుందామండి. దీంట్లోనే చిటికెడు ఉప్పు, దీంట్లో తగినంత తినే సోడా, ఇంకా కొంచెం వాము కూడా వేసేసుకుని తగినంత నీళ్లు పోసుకుని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయని డిప్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా బ్యాటర్ అనేది మిరపకాయకి బాగా పడుతుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగా కోటింగ్ అనేది మిరపకాయకి మొత్తం పడుతుందండి. అది కూడా సేమ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే మంచి ఆయిల్ చేసుకుని ఇంకా మంచి పిండి వేసుకుని మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ విధంగా మనం తినే సోడా వేసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం పొంగుతుందన్నమాట. ఇలాగా రెండు వైపులా టర్న్ చేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే బయట మాడిపోతుంది కానీ లోపల ఉడకదండి. ఫస్ట్ 5 minutes హైలో పెట్టుకున్నాక తర్వాత సిమ్లో పెట్టేసుకుని రెండో వైపు తిప్పి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల కూడా పిండి అనేది మనకి పిండిగా ఉండకుండా బాగా ఉడుకుతుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, మంచిగా పొంగాయి కదా. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. సేమ్ మనకి బయటలో దొరుకుతుందో ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అన్ని బజ్జీలు కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి పెట్టుకొని దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. సేమ్ మనకి బండి మీద ఎలా దొరుకుతుందో ఇంట్లోనే అలా ట్రై చేసుకుంటే ఇంటిలో బాధ హ్యాపీగా తినేస్తారు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలాగా ఆనియన్స్ అన్నిటికీ పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. ఇంకా పైన ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందామండి. ఇది సేమ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో వస్తుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా అందరి ఫేవరెట్ అయిన లైమ్ జ్యూస్ మనం పైన స్క్వీజ్ చేసేసుకుందామండి. మీరు ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేయమంటారండి. అంత సూపర్ టేస్టీగా కుదురుతుందన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా నేర్పించేస్తాను కదా మీకు. సో ఇలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కూడా ఫాలో అయిపోయి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో అది కూడా కామెంట్ బాక్స్లో పెడితే నేను ఇంకా ట్రై చేసి చూపిస్తాను అనమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తాను మరి.